నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఇది మా మేనత్త గారి అమ్మాయిది కాళ్ళగోళ్ళ కార్యక్రమం. ఈ కాళ్ళగోళ్ళ కార్యక్రమం పెళ్లి సంబంధిత ఆచారాల్లో ఒక ముఖ్యమైన సంప్రదాయం. దీన్ని కాళ్ళగోళ్ళు తీయడం లేదా పాద ప్రక్షాళన అని కూడా అంటారు. పెళ్లి రోజున వధూవరులకు పెళ్లి మండపంలో ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వధువు, వరుడు కాళ్ళను కడిగి గోళ్లను శుభ్రం చేస్తారండి. ఇది పవిత్రతకు, శుభ్రతకు, కొత్త జీవితం ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. ఈ కాళ్ళగోళ్ళ కార్యక్రమం అనేది పెళ్లికి ముందు చేస్తారండి. ముందుగా ఒక 5గురు ముత్తైదువులు ఇలా బిందెలతో అయితే వాటర్ తీసుకొస్తారు. ముందుగా ఆడపడుచు బిందె పట్టుకొని నడుస్తుంది. తర్వాత మిగతా వారు నడుస్తారండి. ముందుగా ఇక్కడ పెళ్ళికొడుకు మేనత్త, పెళ్ళికొడుకు చేయి పట్టుకొని నడుస్తున్నారు. తర్వాత పెళ్ళికూతురు, తర్వాత ఆడపడుచు, తర్వాత మిగతా వారు ఇలా 5 సార్లయితే నడుస్తారు. ఇక్కడ కూర్చునే ప్రదేశం అయితే తెల్లటి వస్త్రంతో కప్పబడి, వడ్లు చుట్టబడి ఉంటుందండి. ఈ కార్యక్రమం అనేది చాకలి చేత చేయిస్తారు. కాళ్ళగోళ్ళ కార్యక్రమంలో ముఖ్యంగా చాకలి చేత ఈ ఆచారాన్ని చేయించడం అనేది ఒక సంప్రదాయం అండి. ఈ కార్యక్రమం చాకలి చేత చేయిస్తే పవిత్రమవుతుందని నమ్మకం. మొదట వధువు గోళ్ళు తీస్తారు. తర్వాత వరుడు గోళ్ళు శుభ్రం చేస్తారండి. గోళ్ళు తీసిన తర్వాత వాటిని ఎక్కడా పారేయకుండా శుభ్రంగా పసుపు కలిపిన నీళ్లలో ఉంచుతారు. ఇది వాళ్ళ జీవితం ఎప్పటికీ పవిత్రంగా ఉండాలి అన్న సంకేతం అండి. ఈ పాదాలను శుభ్రం చేయడం ద్వారా దంపతులు కొత్త జీవన యాత్రను పరిశుభ్రంగా ఆరంభించాలి అన్న ఉద్దేశం. ఇది వినయాన్ని, గౌరవాన్ని, పవిత్రతను సూచిస్తుంది. వధూవరుల పాదాలకు, చేతులకు, ముఖానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు. తర్వాత కాళ్లకు, చేతులకు, ముఖానికి నలుగు రాస్తారండి. తర్వాత అక్షింతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు. మహిళలు అందరూ కలిసి పాటలు పాడుతూ మంగళహారతి కూడా ఇస్తారండి. కొత్త జీవన ప్రారంభం పవిత్రంగా ఉండాలి అన్న సంకేతం. ఈ క్షణం నుండి వారి జీవితం ఆనందంగా, శుభప్రదంగా ఉండాలి అని అందరూ ఆశీర్వదిస్తారండి. కాళ్ళగోళ్ళ కార్యక్రమం అనేది చాలా బాగా జరిగిందండి. తర్వాత వధువు, వరుడు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి వివాహ వేడుకకు సిద్ధమవుతారు. కాళ్ళగోళ్ళ కార్యక్రమం అయితే ఈ విధంగా జరుగుతుందండి. మరి మీ వైపు కాళ్ళగోళ్ళ కార్యక్రమం అనేది ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.